జై శ్రీరామ్ జై హనుమాన్ 11 రోజుల హనుమాన్ చాలీసా సంకల్పం అయితే ఈరోజు చివరి రోజు అండి. 11వ రోజు శుక్రవారం వచ్చింది. ఈ ప్రయాణంలో నాతో కలిసి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజైతే పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ అయితే కుళ్ళిపోయింది. కొబ్బరికాయ కుళ్ళిపోవటం అనేది శుభసూచకమా లేదా అశుభమా నాకైతే సరిగ్గా తెలియదు. మీకు ఎవరికైనా తెలిసినట్లయితే చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మే 12న హనుమాన్ జయంతి కదా. హనుమాన్ జయంతి పూజ ఎలా చేయాలో తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే యూజ్ అవుతుందన్నమాట. అంటే మనం ఇప్పుడు నేను హనుమాన్ చాలీసా పూజ అయితే చేస్తున్నాను కదా, సేమ్ అలాగే, కాకపోతే చిన్న చిన్న మోడిఫికేషన్స్ అయితే ఉంటాయి. ఎవరైనా హనుమాన్ జయంతి పూజ ఎలా చేయాలో తెలియదు అన్న వాళ్ళకి ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి. ముందు రోజు సాయంత్రం అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంటి ముందు కూడా ముగ్గులు వేసి అలంకరించుకున్నాను. అందులో శుక్రవారం అంటే గడపలకి వాటికి కూడా పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకుంటాం కదా, ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నాను. రోజుట్లాగే బ్రహ్మముహూర్తంలో అయితే లేచాను. 3:30కి అయితే లేచి ఇంకా తలస్నానం చేసిన తర్వాత ఇంకా పొంగల్ అయితే పొంగిస్తున్నాను. లాస్ట్ రోజు కదా అని పొంగల్ అయితే పెడుతున్నాను అనమాట. పొంగల్ అయితే ఉడుకుతూ ఉంది. నేనేమో ఇంకా తమలపాకు మాల ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. పొంగల్ పూర్తయ్యేలోపు దేవుడి దగ్గర డెకరేషన్ అయితే చేసేసుకోవచ్చని. చూడండి చక్కగా వచ్చింది కదా. పొంగల్ కూడా రెడీ అయిపోయింది. ఈరోజు పొంగలి, శనగలు, పెసరపప్పు అలాగే పానకం అయితే నైవేద్యంగా చేస్తున్నాను. మనం హనుమాన్ జయంతి కూడా ఇవే చేసుకుంటాము. కాకపోతే ఇంకా స్వామివారికి ఇష్టమైన వడలు, అప్పాలు అవి కూడా చేస్తారు. చాలామందికి డౌట్ ఉంటుంది కదా, స్వామివారికి ఏ ప్రసాదాలు పెట్టాలి ఏంటి అనేది. ఇవి పెడితే సరిపోతుందన్నమాట. స్వామివారికి వడపప్పు, పానకము, వడలు, అప్పాలు, పొంగలి అలా అయితే పెడుతూ ఉంటారు. ఈరోజు నేనైతే ముఖ్యంగా లాస్ట్ రోజు అని చెప్పేసి బియ్యంతో చేసిన ప్రసాదం పెట్టాలని ఇంకా పొంగల్ అయితే పొంగిచ్చాను. ఇంకా స్వామివారికి అయితే తెల్లటి పుష్పాలు లేకపోతే ఎర్రటి పుష్పాలతో పూజ అయితే చేస్తూ ఉంటారు. ఇంకా మనకి ఆరెంజ్ కలర్ పుష్పాలు అట్లా దొరికితే వాటితో కూడా చేసుకోవచ్చు. కొన్ని గులాబీలు ఆరెంజ్ కలర్లో ఉంటాయి కదా, అట్లా అయినా చేసుకోవచ్చు. ఇంకా సింధూరంతో అలా పూజ చేస్తే స్వామివారికి ఇష్టం. స్వామివారికి సింధూరం అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిన విషయమే కదా. ఇక్కడ నేనైతే దీపారాధన చేశాను. అలాగే స్వామివారిని పూలతో అలంకరించుకున్నాను. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ముందు ప్రార్థన అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసుకున్న తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత హనుమాన్ చాలీసా అయితే పారాయణం చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్లో కూడా హారతి అయితే ఇస్తాను. ఈరోజు స్పెషల్గా అయితే హారతి ఇస్తున్నాను స్వామివారికి. ఏంటి అనేది అయితే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. ప్రత్యేకమైన హారతి ఇది. చాలా తక్కువ మంది ఇస్తూ ఉంటారు, అంటే చాలా తక్కువ మందికే తెలుస్తూ ఉంటుంది ఇది ఏంటి ఎలా అనేది అయితే వీడియోలో అయితే ఉంది. లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఈ 11 రోజుల్లో చాలామంది అయితే కామెంట్స్ చేశారు. మేము కూడా చాలీసా చదవడం ప్రారంభించామని. చాలా ఆనందంగా అయితే అనిపించింది. ఇది నా ఒక్కదాని ప్రయాణం కాదండి, మన అందరి భక్తి ప్రయాణం. నాతో పాటు అందరు వీడియో చూస్తున్న అందరికీ కూడా స్వామి ఆశీస్సులు అయితే తప్పకుండా ఉంటాయి. స్వామివారికి ఇంకా నైవేద్యం సమర్పించి అలాగే హారతి అయితే ఇచ్చాను. తర్వాత ఇంకా హనుమాన్ చాలీసా 11 సార్లు అయితే చదువుకోవాలి. ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి బజరంగ బాణ్ కూడా చదవాలన్నమాట. ఇంకా ఇది కూడా నేను ఫస్ట్ టైం చదువుతున్నాను. అవి ఏమన్నా మిస్టేక్స్ ఉంటాయేమో చూడాలన్నమాట. ఫస్ట్ అయితే హనుమాన్ చాలీసా 11 టైమ్స్ అయితే చదవాలి. కొంతమందికి అయితే డౌట్ వస్తుంది, లాస్ట్ రోజు హనుమాన్ చాలీసా 10 టైమ్స్ చదివి తర్వాత బజరంగ బాణ్ చదవాలా ఏంటి అని. కాదండి, హనుమాన్ చాలీసా రోజుట్లాగే 11 సార్లు అయితే చదవాలన్నమాట. ఇది రోజు కూడా మనం ఈ పూజ అనేది బ్రహ్మ ముహూర్తంలో అయితే కంప్లీట్ చేసుకోవాలి. బ్రహ్మ ముహూర్తం అంటే మనకి 4 to 5:30 ఆ టైంలో అయితే వస్తుంది మనకి. అంటే ఒక్కొక్క రోజు కొంచెం కొన్ని మినిట్స్ అయితే తేడా ఉంటుంది. మనం ఫోన్లో చూసుకోవచ్చు బ్రహ్మ ముహూర్తం టైమింగ్స్ అని. అంటే సూర్యోదయానికి ముందు 48 నిమిషాల ముందు అని చెప్తూ ఉంటారు. నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట. మనం కనుక ఫోన్లో చూసుకుంటే మనకు అర్థమవుతుంది టైం. దాన్ని బట్టి మనం పూజ అనేది చేసుకోవాలి. మనకి హనుమాన్ చాలీసా చదవటానికి 11 టైమ్స్ చదవటానికి మినిమం 40 to 50 మినిట్స్ అయితే టైం పడుతుంది. అంటే ఇంకా రెగ్యులర్గా చదివే వాళ్ళకైతే కొంచెం త్వరగానే అయిపోవచ్చు. నాకైతే 40 మినిట్స్ అట్లా అయితే పడుతుంది అనమాట 11 టైమ్స్ చదివేసరికి. ఒక్కొక్కసారి అయితే కొంచెం లేట్ కూడా అవుతుంది. రోజు రోజుకి పూజ చేసే కొద్దీ మనలో కూడా శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది.
నేను చెప్పాను కదా ఈరోజు పూజలో ఒకటి స్పెషల్ అయితే ఉందని, అదేంటంటే అరటికాయ దీపం అనమాట. అరటికాయని ఇలాగా ముక్కలుగా కట్ చేసి మధ్యలో చిన్న గుంట చేసి అందులో కుండొత్తులు అంటారు, వీటిని పువ్వు ఒత్తులు అని కూడా అంటారు. వీటిని ముందు రోజు నూనెలో కానీ నెయ్యిలో కానీ నానబెట్టుకొని ఉంటే ఎక్కువసేపు అయితే మండుతాయి అనమాట. గంధము పసుపు కుంకుమతో అయితే అలంకరించుకున్నాను. ఇలా తమలపాకుల్ని కొంచెం లాగా అయితే పెట్టుకొని ఆంజనేయ స్వామికి 5 అనే సంఖ్య బాగా ఇష్టం కాబట్టి 5 దీపాలను అయితే వెలిగించుకొని ఆ దీపాలతోటి స్వామివారికి అయితే ప్రత్యేకంగా అయితే హారతి ఇస్తున్నాను. మనం మంగళవారం శనివారం కూడా ఇలాగ స్వామివారికి అరటికాయ మీద దీపం అయితే వెలిగించుకోవచ్చు. 11 రోజులు పూజ చేశానని సంతోషపడాలో లేకపోతే అప్పుడే పూజ అయిపోతుందని బాధపడాలో అయితే అర్థం కాలేదు. ఈరోజైతే కొంచెం బాధగా అయితే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ చాలీసా అనేది కంప్లీట్ అయిపోయింది కదా, మళ్ళీ ఎప్పుడు చేస్తాము ఏంటని. అవకాశం ఉంటే కనుక మళ్ళీ ఈ చాలీసా చేయాలని అయితే కోరుకుంటున్నాను. కాకపోతే ఇదేంటంటే కొంచెము కష్టంతో కూడుకున్న పని, ఎందుకంటే రోజు కూడా 3:30కి లేవాలి. నాకైతే 3:30 to 5:30 అట్లా అయితే రోజు 2 అవర్స్ అయితే పడుతుందనమాట. అదిగాక ఇప్పుడు చాలామందికి కింద కూర్చొని పూజ చేయటం అట్లా అలవాటు కూడా తప్పిపోయింది కదా, కొంచెం ఇబ్బందిగా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత తులసి కోట దగ్గర కూడా ఇలాగా పసుపు కుంకుమలతో అలంకరించుకుంటున్నాను. పూజ చివరి రోజు, అందులోనూ శుక్రవారం రోజు ఇలా అయితే పసుపు కుంకాలతో అయితే తులసి కోటని అలంకరించుకుంటాను ప్రతి శుక్రవారం రోజు. అలాగే గడపకు కూడా పూజ చేస్తాను. ఈ హనుమాన్ చాలీసా చేయాలంటే కొన్ని నియమనిష్టలు అయితే పాటించాలి. మద్య మాంసాలు సేవించరాదు, అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. వీలైనంత వరకు బయట ఫుడ్ తినకుండా ఇంట్లో చేసినవి తినాలన్నమాట. అంటే ఇంకా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి కుదరదు కాబట్టి ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకొని తినాలి. కిందే పడుకోవాలన్నమాట, బెడ్ మీద కాకుండా. అలా అని కటిక నేల మీద కాకుండా చాప కానీ బొంత కానీ వేసుకొని అయితే పడుకోవచ్చు. ఈ హనుమాన్ చాలీస సంకల్పం అనేది అనుకున్నంత ఈజీ అయితే కాదు, అలా అని కష్టతరం కూడా కాదు. మనము భక్తితోటి శ్రద్ధతోటి చేసినట్లయితే మనకి ఈజీగా అయితే అనిపిస్తుంది. ఈ హనుమాన్ చాలీస సంకల్పం అనేది ఏ వయసు వారైనా ఎవరైనా చేయొచ్చు అనమాట. ఆడ మగ అని తేడా లేకుండా చిన్న పెద్ద అలాగా మనం ఏదైనా బాగా కష్టతరంలో ఉండి కష్టకాలంలో ఉండి ఆ కోరిక నెరవేరకుండా ఎప్పుడు కష్టపడుతూ ఉన్నామనుకోండి, అలాంటప్పుడు హనుమాన్ చాలీస సంకల్పం 11 రోజులు చేసుకొని చూడండి. కొంతమంది 3 రోజులు 5 రోజులు 41 రోజులు అయితే చేస్తారు. 41 రోజులు చేసే వాళ్ళకైతే ఇంకా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే రోజు కూడా 3:30కే లేవాలి కదా. ఈ 11 రోజులు చేసేసరికి నాకు లాస్ట్ డే వచ్చేసరికి కొంచెం వీక్గా అయితే అయిపోయినట్టయితే అనిపించింది. కానీ స్వామివారు అలాగైతే నడిపించారు. ఈ పూజ చేస్తున్నన్ని రోజులు కూడా స్వామి హనుమ మనకి వెంటే ఉన్నట్టయితే అనిపిస్తుంది. ప్రతి విషయంలో ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా అయితే ఉంటాము. వేళలా కూడా స్వామివారి ఇదే ఉంటుంది. నాకైతే అలాగే అనిపించింది అనమాట. స్వామివారి పూజ అయిపోయేసరికి చూడండి చెమటలు పట్టేసి ఇంకా కొంతసేపు అయితే ఇలా ఫ్యాన్ కింద అయితే కూర్చున్నాను. చాలామందికి హనుమాన్ చాలీసా సంకల్పంలో చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తాను. ఈ హనుమాన్ చాలీసా నుంచి చాలా విషయాలు అయితే నేర్చుకోవాలి, చాలా విషయాలు అయితే చెప్పాలి. వాటి గురించి తర్వాత అయితే ఒక మంచి వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, అందుకని అలా అని కంపల్సరీగా ఇలానే చేయాలని అయితే ఏం లేదు. నాకు తెలిసిన విషయాలు, నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మార్నింగ్ పూజ అయితే అయిపోయింది. అలాగే మార్నింగ్ కొబ్బరికాయ అయితే కుళ్ళిపోయిందని చెప్పాను కదా, అందుకని ఈవినింగ్ అయితే కొబ్బరికాయ తీసుకొచ్చాను అనమాట. స్వామివారికి కొబ్బరికాయ అయితే కొట్టి ఇంకా పూజను కూడా పరిసమాప్తం చేసుకున్నాను. మనకి ఈరోజు శుక్రవారం కాబట్టి ఉద్యాపన చెప్పిన తర్వాత కూడా అంటే పీఠం అయితే తీయకూడదు. మనము పూజ అయిపోయిన తర్వాత పీఠం అయితే కొంచెం కదిలించుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పీఠం అయితే తీయాలి. శుక్రవారం రోజు ఏ పూజ చేసినా మనమైతే పీఠం అయితే తీయము కదా. స్వామివారికి యథావిధిగా అయితే పూజ చేసుకొని నైవేద్యం సమర్పించి హారతి అయితే ఇచ్చాను. ఇంకా మార్నింగ్ అయితే గుడికి వెళ్దామంటే కుదరలేదనమాట. సాయంత్రం అయితే వెళ్దాంలే అయితే అని అనుకోలేదు. సాటర్డే వెళ్దాంలే ఇంకా ఫ్రీగా అయితే ఉంటుంది కదా మార్నింగ్ టైం అనుకున్నాను.
కానీ అనుకోకుండా మా వారికైతే మీటింగ్ అయిపోయిందనమాట. 7:30 కల్లా గుడికి తీసుకెళ్తామంటే తీసుకెళ్తా అన్నారు. ఇంకా గుడికి అయితే వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాను. ఇంకా గుడిలో కూడా కొంచెం టైం అయితే అలా స్పెండ్ చేశానన్నమాట. 3 సార్లు హనుమాన్ చాలీసా అయితే చదువుకున్నాను. నాకు రోజు చదవటం అలవాటైపోయి బుక్ లేకుండా కూడా హనుమాన్ చాలీసా చదవటం అయితే వచ్చేసింది. మరి ఇంక ఈ సంకల్పం అయిపోయిన తర్వాత గుర్తుంటుందో మర్చిపోతానో నాకైతే తెలియదు. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇలాగ దీపం అయితే వెలిగించి స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యము, హారతి అన్నీ ఇచ్చిన తర్వాత అయితే మనం స్వామివారిని తీసైతే పక్కన పెట్టుకోవచ్చు. లేకపోతే రోజు పూజ చేసుకున్న పూజా రూమ్లో అయినా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఇంక ఇట్లాగా అంతా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత స్వామివారి ఫోటోనైతే తీసి పక్కనైతే పెట్టుకున్నాను. నా ఈ 11 రోజుల హనుమాన్ చాలీసా సంకల్పంలో మీరు కూడా భాగస్వాములైనందరికీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మీ ప్రేమాభిమానాలు ఎప్పుడు నాపై ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో జై హనుమాన్ అయితే టైప్ చేసేయండి. మనకి కావాల్సినంత శక్తి, భక్తి మొత్తము స్వామి హనుమే మనకు అందిస్తారనమాట. మనం ఈ సంకల్పం చేయాలని పూనుకోవటమే ముఖ్యము. ఎంత కష్టతరమైనా కానీ చేయగలుగుతాం. చాలామంది అంటూ ఉంటారు అడ్డంకులు, అవాంతరాలు వస్తాయని. వాటన్నిటిని కూడా ఎదుర్కొని ఇది కంప్లీట్ చేసామనుకోండి, మనకి స్వామి హనుమ మీద ఎంత భక్తి ఉందో ఆయనకు కూడా అర్థమవుతుంది. ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై బజరంగబలి, జై బజరంగబలి.